మాజీ మంత్రులు విడుదల రజని, అంబటి రాంబాబు కాసేపట్లో సత్తెనపల్లి పిఎస్లో విచారణకు హాజరు కానున్నారు. రెంటపాలెలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ విడుదల రజనిపై కేసు నమోదు చేశారు. మరోవైపు పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో ఈరోజు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ విచారణ నేపథ్యంలో సత్తెనపల్లిలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ రవికృష్ణ. ఏ టైంకి అంబటి రాంబాబు, విడుదల రజని విచారణకు హాజరు కాబోతున్నారు? సతీష్, ఈ రోజు 11 గంటల ప్రాంతంలో మాజీ మంత్రులైనటువంటి అంబటి రాంబాబు, అదే విధంగా కూడా విడుదల రజని సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరవుతా ఉంటారు. ప్రధానంగా కూడా ఏదైతే ఈ రెంటపాళ్ల గ్రామానికి సంబంధించి రెంటపాళ్ల గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తను పరామర్శించేందుకు, అంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్ళినటువంటి సందర్భంలో పోలీసులకు సంబంధించి పోలీసులు ఇచ్చినటువంటి రూల్స్ మొత్తాన్ని కూడా బ్రేక్ చేసుకుంటూ పెద్ద ఎత్తున కూడా అక్కడ రూల్స్ వయలేషన్ జరిగిందని పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి 113 మంది మీద కేసులు నమోదు చేయటం జరిగింది. ఆ రోజు ఎవరెవరైతే ఆ పర్యటనలో పాల్గొన్నారో ఆ పర్యటనలో పాల్గొన్నటువంటి మాజీ మంత్రులు అయినటువంటి పేరు నానిని, అదే విధంగా కూడా రజని, ఇక అంబటి రాంబాబు, వీళ్ళ ముగ్గురుని కూడా విచారణకు పిలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే పేరు నాని ఒక రౌండ్ విచారణకు హాజరయ్యాడు. అలాగే అంబటి రాంబాబు కూడా విచారణకు హాజరయ్యాడు. అయితే ఈ రోజు అయితే మాత్రం ఏదైతే అక్కడ ఈ జగన్ వచ్చేటువంటి సందర్భంలో సత్తెనపల్లి సమీపంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో బారికేడ్స్ ని తోసుకుంటూ కూడా పోలీసులకి దురుసుగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబు అతన్ని ఈ రోజు అయితే మాత్రం మరోసారి విచారణకు అయితే పిలవడం జరిగింది. అలాగే ఇక విడుదల రజని అయితే మాత్రం ఆ రోజు పెద్ద ఎత్తున కూడా ప్రజలను గ్యాదర్ చేశారు. ఆ గ్యాదర్ చేయడం వల్ల చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది అని పోలీసులు భావించి ఆమె మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 11 గంటల ప్రాంతంలో వాళ్ళిద్దరూ కూడా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చే పోలీసులకి సంబంధించి విచారణలో హాజరయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే మాత్రం పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మనకు తెలుస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.